అంటే ముందు మిత్రుడు సంపత్ గారు మాట్లాడిండ్రు, ఇప్పుడే వేణు గారు కూడా మాట్లాడిండ్రు. మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్నికలు వచ్చినప్పుడు గుడి ప్రస్తావన, బడి ప్రస్తావన, రోడ్డు ప్రస్తావన ఇవన్నీ కూడా ముందుకు తీసుకురావడం, మళ్ళీ ఎన్నికలైన తర్వాత ఎప్పటి చెప్పని ఉన్నట్టే ఉంటుంది ముచ్చట. మీరందరూ కూడా నేను 2018లో ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు ఈ గ్రామంలో అప్పటికి భూలక్ష్మి పెట్టినట్టు లేరు. అప్పుడు పెట్టకపోతే నా దగ్గరకు ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చింది. ఎవరు ఇదే మర్రిబాబు గారు, ఇక్కడ ఉండేటువంటి పెద్ద మనుషులు చాలామంది తోటి మాట్లాడి మరి ఆ రోజు నాకు చెప్పింది, ఇక్కడ మేము భూలక్ష్మి పెట్టుకుంటాం, మాకు ఎవరైతే డబ్బులు ఇస్తారో మరి సహకరిస్తామంటే నేను మరో మాట చెప్పకుండా నేను ఇస్తా, మరి నాకు సహకరించమని తీసుకొచ్చి నేను మర్రిబాబు గారి దగ్గర డబ్బులు పెట్టిపోయినా. ఆయన ఒక 2 రోజులు అయినాక వచ్చిండు, సారీగా వద్ద ఇవ్వయి ఈ పైసలు మరి మా వాళ్ళు మరి ఒక దిక్కు వచ్చినట్లేరు, ఇక మీ పైసలు మీరు తీసుకోవాలని చెప్పి నేను అన్నా, సరే మంచిది మీ ఇష్టం, మీరు అన్నారు కాబట్టి నేను సహకరిస్తానని చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన అన్న. మరి ఈరోజు కూడా మళ్ళీ అలాంటి ప్రస్తావన వస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు కేవలం మరి మీ పిల్లివేలు అనే వ్యక్తి, పిల్లివేలు నేను గతంలో మొన్న బస్తీబాట కార్యక్రమానికి వచ్చినప్పుడు నేను మీటింగ్ పెట్టి చెప్పిన, నేను టికెట్ అనేది ఇచ్చిన మా పార్టీ తరఫున ఇస్తే మీ స్థానికులకే ఇస్తాం మేము టికెట్, మీరే సెలెక్ట్ చేస్తున్నారు, సెలెక్ట్ చేసే వ్యక్తిగా నేను బీఫామ్ ఇస్తా అని చెప్పిన. మరి ఈరోజు కూడా అదే పద్ధతులు ఇవ్వడం జరిగింది. మరి పిల్లివేలు గారు మీ అందరికీ ఈరోజు ఒకరోజు వ్యవహారం కాదు, ఇది 5 ఏళ్ల వ్యవహారం. ఒక్కసారి మనం ఒక నిర్ణయం తీసుకుంటే 5 సంవత్సరాలు దానికి కట్టుబాటు ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే గతంలో కూడా ఇదే గ్రామానికి సంబంధించిన ఇక్కడి నుంచే చాలా మంది మిత్రులు ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ రోజు మరి తొట్ల సంపదను యునానిమస్ చేసి మీరు అందరు అడిగితే అందరిని ఒప్పించి ఆ రోజు యునానిమస్ చేసినాం. మరి ఏమైందో మీరు చూసిండ్రు, ఎందుకంటే మీ ఊరని మీరు చేసినా నాకు తెలిసి అయితే 5 సంవత్సరాలు సంతృప్తికరంగానైతే పనిచేసినట్టుగా నేను అనుకుంటలేను, మీరు కూడా అనుకుంటారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఆ రోజు నేను 5 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజల నాయకుడి దగ్గరికి వచ్చి పనులు అడగాలి, కానీ ఈ ప్రాంతం మీద నాకు అవగాహన ఉంది కాబట్టి, ఇక్కడ ఉండే మిత్రులు నాకు ప్రతి విషయం చెప్పింది కాబట్టి అన్నీ కూడా తెలుసుకొని రోడ్ల విషయంలో కానీ ప్రతి రోడ్డు ఈరోజు జరిగినటువంటి అభివృద్ధి మరి ఎట్లా జరిగిందో మీరు చూసిండ్రు. గతంలో ఇక్కడ ఎట్లుండే బురద ఎట్లా మరి ఇబ్బంది పడ్డారో మీరు చూసిండ్రు. ఈరోజు సైడ్ రైళ్లు కట్టి ఈరోజు రోడ్డు వెడల్పు కార్యక్రమం చేసి ప్రతి ఇక్కడ నుంచి మరి ప్రతి గ్రామానికి లింక్ రోడ్లు చేసినాం, వీటిని అటు చేసినాం, అటు జనుకోకు చేసినాం, అటు మరి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ చేసినాం, పొలాలకు పోయే రోడ్లు చేసినాం, ప్రతిదీ కూడా చేయడం జరిగింది. ఈరోజు మంచినీటి సమస్య పరిష్కారం చేసినాం. ఈరోజు ఎక్కడ కూడా ఏ సమస్య లేకుండా మరి చేయడం జరిగింది. ఈరోజు 5 సంవత్సరాలకు మీ స్థానిక ప్రజాప్రతినిధిగా మరి మిత్రుడు పిల్లి వేణు యాదవ్ గారు మీ ముందు పోటీ చేస్తా ఉన్నాడు. స్థానికుడైనా మీరు ఎవరికి ఆపద వచ్చినా రాల బాబు వినోద్ మన వేనంటే ఉరికొచ్చేటోడు, ఎక్కడో ఉండేటోడు కాదు, మీ మధ్యలో పుట్టినోడు, మీ మధ్యలో పెరిగినోడు. కాబట్టి ఆలోచన చేయండి. ఇప్పుడు గుడి గురించో లేకపోతే ఇంకో దాని గురించో పెట్టకండి. నేను చెప్తున్నా మీ అందరి ముందు, గుడి కట్టుకుంటే నేను కూడా మీ గుడికి సహకరిస్తాను వ్యక్తిగతంగా అని చెప్తున్నా. నేను చెప్తున్నా ఈరోజు దైవాన్ని నమ్మిన వాడిని, భగవంతుడిని నమ్మిన వాడిని. కాబట్టి మీ అందరికీ హామీస్తున్నా, ఈరోజు ఒక పేదవాడు పెద్ద డబ్బున్నోడు కాదు, మీ మధ్యలో ఉన్నోడు ధనవంతుడు కూడా కాదు, ఏదో మీ అందరి ముందు ఇప్పుడిప్పుడు పైకి వస్తున్నవాడు కాబట్టి మీరు సహకరించమని మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నా, కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మరి అదేవిధంగా ఈరోజు మీరు అందరూ కూడా మనం అందరం కూడా వ్యవసాయదారులం. ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీలో ఉన్న వ్యవసాయమే మన ప్రధానమైనటువంటి వృత్తి. ఈరోజు ఇక్కడ ఎక్కువ మంది యాదవ సోదరులు, అదేవిధంగా మిగతా కులాలు ఉన్నా ఈరోజు యాదవులకు గతంలో ఉండేటువంటి ప్రభుత్వం ఏ రకంగా మేలు చేసిందో మీకు తెలుసు. ఆ రోజు నేను మున్సిపాలిటీలో ఉంటే కూడా కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా గొర్రెలు రానటువంటి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ గొర్రెల పంపిణీ కూడా చేసిన వాళ్ళైనా ఒకసారి మీరు గుర్తు చేసుకోమని చెప్తా ఉన్నా. 2 సంవత్సరాలు దాటి 2.5 ఏళ్ళ దగ్గరికి వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా బలహీన వర్గాలకు, రైతాంగానికో ఏదైనా కొత్త కార్యక్రమం ఏమైనా చేసిందా ఒకసారి ఆలోచన చేయండి. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిండు, 2 లక్షల రుణమాఫీ జరిగిందా రైతాంగానికి? ఈరోజు ఆలోచన చేయండి. రుణమాఫీ కాలే. ఈరోజు రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు 10,000 రూపాయలు ఇస్తే 15,000 రూపాయలు ఇస్తాడు. ఈ రోజు వరకు కూడా రైతు బంధు అనేది ఒక ప్రయాస అయిపోయింది, ఒక నవ్వులాట అయిపోయింది. రైతు బంధు పడతలేదు. రైతు బంధు ఎందుకు ఇవ్వట్లేదా అంటే
ఈరోజు ఇప్పుడు చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి, ఎన్నికలు అయినాక ఇస్తా అని చెప్తారు. ఎన్నికలు అయ్యడం అంటే ప్రజలను మరొక్కసారి మభ్యపెట్టి ఓట్లు వేసుకునేటువంటి ప్రయత్నం తప్ప రైతు బంధు ఇయ్యనోడు, సన్నవడ్లకు బోనస్ డబ్బులు ఇస్తానని డబ్బులు ఇయ్యనోడు, అంతెందుకు కనీసం యూరియా కూడా చక్కగా ఇయ్యలేనోడు ఎట్లా ఈ రోజు వచ్చి మన ముందుకు వచ్చి ఓట్లు అడుగుతాడో ఈ రోజు అడగాల్సినటువంటి అవసరం ఉందా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. మరి ముఖ్యంగా ఈ రోజు మా ఆడబిడ్డలు అందరూ కూడా ముందున్నారు. ఏ రకంగా మా ఆడబిడ్డలు మభ్యపెట్టిండు, అక్కలందరూ చెప్పిండు అక్క చెల్లె, ఈ రోజు వరకు కూడా ఆడబిడ్డల గురించి ఎవరు ఆలోచన చేయలే. నేను గెలిచి ముఖ్యమంత్రి అయితే ప్రతి ఆడబిడ్డకు 25,000 ప్రతి నెల ఇస్తానని మీ అందరికీ హామీ ఇచ్చిండు. వచ్చిన 25,000 రాలే. ఇప్పటికీ ఈ ప్రభుత్వం 26 నెలల్లో మీకు రావాల్సినటువంటి బాకీ 65,000 రూపాయలు ప్రతి ఆడబిడ్డకు బాకీ పడ్డది ప్రభుత్వం. ఇచ్చిన తర్వాతనే ఓట్లు అడగాలి. ఈరోజు అధికార పార్టీ అడగడానికి నైతిక ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయాలి. ఇంతకుముందు మిత్రులు చెప్పిండు, ఏం చెప్పిండు, పెద్ద కేసీఆర్ పెద్ద కొడుకు లెక్క 2,000 రూపాయల పెన్షన్ ఇస్తే కేసీఆర్ పెద్ద కొడుకు 2,000 ఇచ్చిండు, నేను చిన్న కొడుకు చెప్తున్నా 4,000 ఇస్తా అన్నాడు. అది అయ్యకిస్తా అవ్వకిస్తా అన్నాడు. ఇచ్చిండా? ఈ రోజు ఇయ్యలే. భర్తలు చనిపోయి వృద్ధాప్యం వచ్చిన వాళ్ళకు కూడా, అంగవైకల్యం సర్టిఫికేట్ పొందిన వాళ్ళకు కూడా గత 2 సంవత్సరాలు దాటిన ఒక్క కొత్త పెన్షన్ వచ్చిందా? కొత్త పెన్షన్ రాలే. ఈ రోజు అధికారుల చుట్టూ దిగినా సమాధానం లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజు ప్రభుత్వానికి నైతికంగా ఓట్లు అడిగే హక్కు ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రోజు చాలా మాటలు చెప్తా ఉన్నారు. ఈ రోజు ఎవరికి ఏది తక్కువ లేకుండా చేస్తామని చెప్పిండు. ఈ రోజు ఒకటే చెప్తున్నాం, ఆడబిడ్డలకు మరి తులం బంగారం ఇస్తా, 1,00,000 రూపాయలు కాదు తులం బంగారం ఇస్తా. ఇచ్చినామా తులం బంగారం ఇయ్యలే. ఎవరికి ఏం చేయలే. స్కూటీలు కొనిస్తాను, స్కూటీలు కొనియలే. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తాను, వృత్తి ఇయ్యలే. కొత్త ఉద్యోగాలు ఇస్తాను, కొత్త ఉద్యోగాలు ఇయ్యలే. ఈ రోజు ఏమి ఇయ్యకపోగా ఆయన మాట్లాడేటువంటి తీరు, ఆయనతో పాటు ఇక్కడ ఉన్న ఆయన మాట్లాడే తీరు మీరు చూస్తా ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి లాగా మాట్లాడాల, కానీ ఈ రోజు ఒక వీధి రౌండ్ లాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరిని పడతామని తొక్కుతా అంటాడు, ఎవరిని తొక్కుతామని పేగులు తీస్తా అంటాడు, గుడ్లు తీస్తా అంటాడు, తొండలు దొరకొడతా అంటాడు, వీడిని బొక్కలెత్తా వాడిని బొక్కలెత్తా. అరే నువ్వు బొక్కలు వేయడానికి ఏంది? నువ్వు ముఖ్యమంత్రివా? ఏమైనా నువ్వు కానిస్టేబుల్వా? అర్థం కానటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు ఎందుకు ఇంత ఆసనం? ఈ రోజు ఎందుకు ఇంత అహంకారం? ఎందుకు ఇంత మరి అసహనంతో మాట్లాడుతున్నారు? ప్రజలకు మీరు వాగ్దానం ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయమంటే ఇంత అసహనమైన మాటలు ఎందుకు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా భాష మాట్లాడుతున్నాడు అంటే దానికి అర్థమైంది. ఈ రోజు ఒకసారి ప్రజలు ఆలోచన చేసిన నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు చెప్తా ఉన్నాడు, మేమే అధికారంలో ఉన్నాం కాబట్టి మేమే చేస్తామని చెప్తున్నారు. 26 నెలలైంది. నువ్వేమైనా కొత్తగా భూపాల పెళ్లికి 1,00,000 రూపాయల నిధులన్నా తెచ్చినవా? గతంలో మేము తెచ్చిన నిధులనే నీ ఊరికి పట్టుకపోయినావు, నీ ఊరి మీద రోడ్ వేసుకున్నావు, ఈ రకంగా కార్యక్రమాలు చేస్తున్నావు. ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి ఈ జిల్లాలో ఉండేటువంటి బలహీన వర్గాలు మరి ఈ రోజు అందరికి కూడా కుల భవనాలు ఉండాలని చెప్పి భూపాలపల్లి పట్టణంలో 30 గుంటల స్థలం యాదవ సోదరులకు, అదేవిధంగా 10 కోట్ల రూపాయలు మరి ఒక్కొక్క కుల సంఘానికి గౌరవలకు ఇచ్చినాం, నేతన్నలకు ఇచ్చినాం, అదేవిధంగా అన్ని కుల సంఘాలకు మున్నూరు కాపులకు ఇచ్చినాం. ఈ జిల్లాలో ఉండేటువంటి అన్ని బలహీన వర్గాలకు స్థలాలు కేటాయించి 10 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి, 1 కోటి రూపాయలు మరి ఎక్కువ జనాభా కలిగిన వాళ్ళు తక్కువ ఉంటే 50-25 లక్షల చొప్పున తక్కువ కాకుండా అందరికి ఇస్తే దొరవారు ఇప్పటిదాకా వాటిని అడుగు ముందు వేయకుండా ఎందుకే వీళ్ళకి భవనాలు, ఎందుకు ఈ భవనాలు అని దురాంకారంతో వివరించి ఆ డబ్బులను తీసుకపోయి కూడా ఆయన ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకొని ఎక్కడెక్కడో ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు బలహీన వర్గాలన్నా ఒక గౌరవం లేదు, ప్రజలంటే అసలే గౌరవం లేదు. ఈ రోజు అహంకారంతో ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తా ఉన్న విషయాలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనోడు మన పక్కూరోడు మనం ఈ రోజు లేకపోతే 2 సార్లు అయింది, 3 సార్లు లేకపోతే ఉంటుండకపోతాడని అయ్యో పాపం అన్న కర్మానికి ఈ రోజు మనందరికీ ఒక శాపం అయిందా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు ఇక్కడ సింగరేణి మరి ఇక్కడ ఉండేటువంటి జనుకో రావడం వల్ల చాలా మందికి ఈ రోజు భూములు కోల్పోతే ఉపాధి అవకాశాలు వచ్చినాయి. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి రావాల్సినటువంటి ఉద్యోగాల కంటే ఎక్కువగా కొట్లాడి ఇక్కడ ఉండేటువంటి స్థానికులకు మరి 50% కోటా ఇప్పించింది. వాస్తవం కాదా ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ రోజు ఉద్యోగాలు చేస్తా ఉంటే ఎవరు నాతోటి దగ్గరగా ఉంటే వాళ్ళందరినీ కూడా భయపెట్టి కొడుకాను వాడు తిరుగుతా, నిన్ను ట్రాన్స్ఫర్, నిన్ను హిట్ చేస్తా, అటు చేస్తా అని బ్లాక్ మెయిల్ చేసి ఈ రోజు వారిని దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎవరైనా ఎప్పుడైనా ప్రేమపూర్వకంగానే ఉంటారు తప్ప
భయపెడితే చిన్నపిల్లగాడు కూడా భయపెడతలేడు. ఎందుకంటే ఇప్పటికైనా అర్థం చేసుకుంటే బాగుంటది, భయపడే వాళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటది. నేను కూడా ఎమ్మెల్యేగా 2 సార్లు ఉన్నా, ఎవరిని ఇబ్బంది పెట్టలే, ఎవరు ఎక్కడ తిరిగినా అడగలే, ఆయన నాకు వ్యతిరేకం చేసిండా, నాకు అనుకూలంగా చూడలే. ప్రజలకు ప్రేమ ఉండాలి తప్ప ఎప్పుడు కూడా కక్షపూరితంగా వివరించకూడదని ఆలోచన చేసి ముందుకు పోయడం తప్ప ఆ రకంగా చేయలేదు. కాబట్టి మిత్రులారా అర్థం చేసుకోండి, నేను ఎంతో మందికి ఉపాధి కల్పించినా ఎవరి దగ్గర ఏమి ఆశించకుండా నిజాయితీగా నిబద్ధతతో పనిచేసినాం తప్ప ఏ రకంగా కక్షపూరితమైనటువంటి చర్యలు చేపట్టలేదు. కాబట్టి అర్థం చేసుకోమని సందర్భం గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే మాట తప్పడం, మాట మీద నిలబడడం కొంతమందికి మాట తప్పడం అనేది అలవాటు. ఉదాహరణకు నేను స్థానికుడికే ఇస్తానని టికెట్ చెప్పినా, స్థానికుడికే ఎన్ని ఒత్తిడులు వచ్చినా మీలో ఒకరికే టికెట్ ఇచ్చినా, ఈ రోజు మీ అందరి యొక్క బాధ్యత వేణును కడుపులో పెట్టుకొని చూసుకుంటారా లేకపోతే సంపుకుంటారా మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. మీరు సంపుకుంటారా సాదుకుంటారా? సాదుకుంటారు కదా, సాదుకోవాల్సిన అవసరం మీకున్నది. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ఎన్నికలు వచ్చినప్పుడు చాలా మంది విన్యాసాలు చేస్తుంటారు, చాలా మరి ఒకడు కడుపులు తలకాయ పెడతాడు, గడ్డం పెడతాడు, ఒకడు వేరే చెప్తాడు. కానీ మీ అందరికీ ఎప్పుడు ఒకే రకంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తాడనే మాటను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా అట్లా చాలా మందికి ఆపినాం. ఈరోజు ఎవరైనా ఇక్కడ ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళు చేసే ఉద్యోగం ఎక్కడికో చాలా దూరం ట్రాన్స్ఫర్ చేస్తే బాగుండదని సింగరేణి చైర్మన్, ఆ రోజు ఉండేటువంటి జెన్కో చైర్మన్ దగ్గరికి పోయి నేను నా హోదా తగ్గించుకొని కూడా రిక్వెస్ట్ చేసి వారిని బతిలాడి, ఎందుకంటే పిల్లలు ఇక్కడ, మరి ఉద్యోగం అక్కడ, వ్యవసాయం ఇక్కడ, బతుకుదని ఎట్లా అని చెప్పి కొట్లాడి ఇక్కడికి తీసుకొచ్చిన చాలా మందిని గతంలో ఉత్తరాలు రాసి భయపెట్టి ఆయన ఆ వ్యాపారం చేస్తుండే, ఈ వ్యాపారం చేస్తుండే అని చెప్పినా ఎవరిని ఉద్యోగం చక్కగా చేస్తున్నా లేదని చూడాలి సార్. మీకు ఇవన్నీ అవసరం లేదు, కంప్లైంట్లు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఈ రోజు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ ముందే మాట్లాడిన విషయం కూడా వారు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి అక్కలారా మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి అందుబాటులో ఉన్నా, ఎవరు ఆపదతో వచ్చినా, ఎవరు నా వాళ్ళని వచ్చిన వాళ్ళందరినీ కూడా నా వాళ్ళు అనుకున్నా. ఈయన నా వాడు కాదు, ఆయన నీ ఓడు కాదు అని అనలే. ఎమ్మెల్యే వరకే ఓట్లు, ఎమ్మెల్యే అయిన తర్వాత అందరూ కూడా నా వాళ్ళే, ఈ ప్రజలందరూ కూడా నా వాళ్ళే. ఓట్లు వేసిన వాళ్ళు, ఓట్లు వేయని వాళ్ళు, నేను అందరికీ ఎమ్మెల్యే అనే పద్ధతిలో చూసినా. కానీ ఈ రోజు దురదృష్టం, కళ్యాణ లక్ష్మి అంటే వీడు మనోడా కాదా, సీఎంఆర్ ఇవ్వాలంటే వీడు మనోడా కాదా, ఇక రోడ్ వేయాలంటే ఇది మనకు ఓట్లు వేసిండా లేదా. ఈ రోజు కూడా చెప్తున్నారు ఎమ్మెల్యే గారు, ఈ రోజు మంత్రులు మొన్న ఎలక్షన్ రాగానే మస్తుగా తిరిగి శిలాపరకాలు ఊరు చుట్టూ 100 వేసిండ్రు. మళ్ళీ చెప్తున్నారు ఓట్లు ఇట్లా పడకపోతే ఇవన్నీ కూడా దిక్కపోతా అని చెప్తున్నారు. ఓట్లు వేయడం అనేది ఈ రోజు ప్రజలకు మరి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, అభివృద్ధి కూడా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కే. ఈ రోజు నువ్వు వేసినటువంటి దాన్ని బ్లాక్ మెయిల్ చేసేటువంటి అవకాశం ఎవరిచ్చిన నీకు? ఓట్లు వేయకపోతే నీకు పనులు అభివృద్ధి అవ్వాలి, ఈ రోజు ఓట్లు వేయకపోతే నీ పని అవుతుంది, లేకపోతే నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తా, లేకపోతే నేను ఇక్కడ నిధి పెడిస్తా, ఇక్కడ గెలిపించుకోరాకపోతే నేను మీ ఊరికే రాను, ఇవే మాట్లాడే మాటలు. కాబట్టి అక్క జిల్లాల్లో అన్నదమ్ములు అందరూ కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఇది సమయం కాదు, ఒక ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఇలాంటి వ్యవస్థలకు అవకాశం ఇవ్వకుండా ఎవరైతే 5 సంవత్సరాలు మీకు అందుబాటులో ఉంటాడో, ఎవరైతే మీకు సేవ చేయగలుగుతారో, ఎవరు మీకు పెద్ద కొడుకులాగా ఉంటాడో, ఎవరు మీకు ఒక పెద్ద పాలేరులాగా సేవ చేస్తారో అలాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వండి. అలాంటి వ్యక్తి పిల్లివేనని భావించి మీ ఒక్క అందరి యొక్క ఆమోదంతో అతన్ని అభ్యర్థిగా పంపించడం. కాబట్టి కారు గుర్తు మీద ఓటు వేసి గెలిపియండి. చాలా విషయాలు మీ అందరికీ తెలిసి ఈ రోజు అందరూ కూడా టీవీలు చూస్తున్నారు. గతంలో సమాచారం లేకపోయేది, ఊళ్ళో వాళ్ళకు పెద్ద మంది చెప్తే అర్థమైంది. కానీ ఈరోజు మరి వచ్చినటువంటి సాంకేతిక వ్యవస్థ వల్ల అన్ని విషయాలు మీకు తెలుస్తున్నాయి. ఎవరు మాట తప్పిళ్ళు, ఎన్నికల్లో హామీ ఇచ్చిన తుంగలో తొక్కింది ఎవరు, ఎవరు ఈరోజు దబాయింపు చేస్తున్నారు, ఎవరు ఈ రకంగా చేస్తున్నారు అన్ని విషయాలు తెలుసు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా మాట ఇచ్చిండంటే మాట మీద నిలబడే ప్రయత్నం చేసిండు. ఈ రోజు చెప్తున్నారు 2 బెడ్రూమ్లు ఇల్లు కూడా లిస్టులు వస్తున్నాయి. ఎలక్షన్ రాగానే ఈ వాడకు 100 రాసినాం, నువ్వు కనుక అటు తిరిగితే ఇల్లు పోతుందని నీకు ఇల్లు ఇచ్చినటువంటిది క్యాన్సిల్ అయితే ఎవరు మరి నియోజకవర్గానికి వచ్చే 3500 ఇళ్ళు అయితే మరి ఈ వాడికే 100 ఇళ్ళు ఎట్లొస్తాయి మీరు ఆలోచన చేయండి. భూపాలపల్లికి ఆ లెక్కన ఇవ్వాలంటే దాదాపు 5-6 వేలు ఇల్లు ఇవ్వాలి. కాబట్టి ఇవన్నీ కూడా అవాస్తవాలు. ఎన్నికల ముందు వచ్చే లిస్టులు ఎన్నికలు కాగానే మాయమైపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసి మరి తప్పకుండా పిల్లివేని గెలుపు మీ ఊరు గెలుపు కావాలి, మీ గెలుపు కావాలి, మేము గెలిచినట్టుగా భావించాలనే ఉద్దేశంతో పనిచేయాలని అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ